పైసా పైసా నువ్వెందుకు పుట్టినవే అంటే పంచాదులు పెట్టిస్తందుకు అని అన్నదట. అవును మరి, ఎంత మంచోళ్ళ నడమైనా పంచాది పెట్టించేది పైసనే, లొల్లులు పుట్టేది పైస కాన్నే, లొల్లులు తగ్గేది కూడా పైస కాన్నే. అది మంచిగా ఉంటే అంత మంచిగానే అవుతుంది. ఇప్పుడు ఒక 4 కొడుకులు పనిచేసి నాయనకు పైసలు ఇస్తుర్రు, అప్పుడు నాయన ఏం చేయాలి? నలుగురిని సమానంగా చూడాలి, లేకుంటే ఎక్కువ పైసలు ఇచ్చే కొడుకుని ఇంకింత మంచిగా చూసుకోవాలి. అంతేగాని మరి గీలేందుకు గిట్ల చేస్తుర్రు? ఉత్తరమోళ్ళంతా హుషారుగాలు లేరు పో. సొమ్ము మనది, సోకు వాళ్ళది. రాష్ట్రాలకెళ్లి పన్నుల పేరు మీద సెంటరోళ్లకు పైకం పంపితే వాళ్ళు మళ్ళా మనకు ఇస్తారన్నట్టు ఖర్చుల కోసం. అయితే దక్షిణ భారతదేశంకెళ్లి 100 రూపాయలు పంపితే 50 కూడా వాపసు వస్తలేవట. ఆంధ్రాకు 100కి 67 రూపాయలు, కర్ణాటకకు 47 రూపాయలు, తమిళనాడుకు 40 రూపాయలు పంపుతుండ్రు. ఇక మన తెలంగాణకు 100కి 30 రూపాయలు కూడా వస్తలేవట సెంటర్ సర్కార్కెళ్లి. గా కేరళ రాష్ట్రానికి 25 రూపాయలే వెనుకకొస్తున్నాయట. దక్షిణ భారతదేశ పనులకు నెరి గింత అద్మానంగా పంపుతుండ్రు కదా, అదే ఉత్తరం బాజోళ్లకు వాళ్ళు పంపిన పైకం కంటే ఎక్కువ తిరిగి పంపుతుండ్రు. ఉత్తరప్రదేశ్ కెళ్లి 100 రూపాయలు అందుతే ఇంకో 80 కలిపి 180, బీహార్ వాళ్లకు 96 రూపాయలు, మధ్యప్రదేశ్ వాళ్లకు 75 రూపాయలు వాపసు పోతున్నాయి. అంటే మనం కట్టిన పన్నులతోని అక్కడోళ్లకు పనులు జరుగుతున్నాయి అన్నట్టు. వెనుకటికెళ్ళి కూడా గింతే. కింది బాజోళ్ళంటే మరవానం తల్లి పిల్లల లెక్కనే వాళ్లకు. ఏ పార్టోళ్ళున్నా ప్రధానమంత్రులు అక్కడోళ్ళే అయ్యిరి, సెంటర్ల పెద్ద పోస్టులు అక్కడోళ్ళయేనాయే. మంచిగా మన తాన గుంజుకపోయి వాళ్ళొళ్లకు పెట్టుకుంటుండ్రు. మొన్న కేసీఆర్ సార్ కూడా కుల్లం లెక్కలు చెప్పే, ఈడికెళ్ళి పోయేదెంత ఆడికెళ్ళి వచ్చేదెంత అని. 1,00,000 కోట్లు ఇచ్చినామంటే నవ్వా అన్న, ఇప్పుడు ఏడువా అన్న? ఎవరికి ఇచ్చినట్టు? ఎవరిచ్చే డబ్బులతో ఏ గవర్నమెంట్ నడుస్తున్నట్టు? తెలంగాణ దేశానికి ఇచ్చే దానిలో దేశం తిరిగి తెలంగాణకి ఇచ్చేది 50% కూడా కాదు. మనకి ఇప్పుడిప్పుడు ఈ లెక్కలు తెలుస్తున్నాయి గాని పవన్ అన్నకు ముందే తెలిసినట్టున్నది. అందుకే దక్షిణ భారతదేశం తరపున మస్తు కొట్లాడుతున్నాడు. అన్న అరుపులు చాలు మన పవర్ ఏందో చూపిస్తందుకు. ఉత్తరాది అహంకారం, దక్షిణాది అంటే చిన్న చూపు. 10 మంది కలిస్తే మీద భారతదేశం. ఇన్ని కోట్ల మంది దక్షిణ భారతీయులకి ఇది భారతదేశం కాదా? ఈ వివక్ష ఎందుకు? ఎందుకు 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 ఎందుకు?